మార్టేరు వ్యవసాయ పరిశోధన కేంద్రంలో రైతు మేళాని బ్రహ్మాండంగా ఏర్పాటు చేసుకున్నాం. ఈ కార్యక్రమానికి అధ్యక్షుడు, నాకు అత్యంత ఆప్తులు, మాజీ మంత్రివర్యులు శ్రీ పితాని సత్యనారాయణ గారు, గౌరవ పార్లమెంట్ సభ్యుడు శ్రీ సత్యనారాయణ గారు, గౌరవ శాసనసభ్యుడు సోదరుడు శ్రీ రాధాకృష్ణ గారు, ఏపీఐఐసి చైర్మన్, జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు శ్రీ రామరాజు గారు, మా అగ్రికల్చరల్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ శ్రీమతి శారదాదేవి గారు, హార్టికల్చర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ శ్రీ ధనంజయరావు గారు. 22 మాసాల ముందు ఈ రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటే అన్నపూర్ణ రాష్ట్రం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ, విభజన ఆంధ్రప్రదేశ్లో కానీ దాదాపుగా 67% మంది ప్రజానీకం వ్యవసాయ ఆధారిత మీద ఆధారపడుతున్న విషయం కూడా మనందరికి కూడా తెలుసు. అటువంటి వ్యవస్థని ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఈ వ్యవస్థకి ప్రథమ ప్రాధాన్యత ఇచ్చి ముందుకు తీసుకెళ్లవలసినటువంటి గురుతరమైనటువంటి బాధ్యతలు ప్రభుత్వాలపై ఉంటాయి. ఈరోజు రాష్ట్రంలో తీసుకుంటే ప్రధానంగా 2 శాఖలు ఉన్నాయి. ఒకటి వ్యవసాయ శాఖ. వ్యవసాయ శాఖ అవసరమైనటువంటి సాగునీటి పారుదల శాఖ. ఈ 2 శాఖలు బాగా ఉండేటప్పుడే రైతుకు మంచి జరుగుతుంది, తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొందడానికి అవకాశం ఉంటుంది, రైతు వ్యవసాయం చేయడానికి ఉత్సాహపడతాడు. దురదృష్టం ఏమిటంటే 2019 నుంచి 24 వరకు ఈ 2 ప్రధాన శాఖలకి పాలించినటువంటి ప్రభుత్వం తాళం వేసిందని చెప్పి మీ అందరికీ ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అందులో మన రాజ్యసభ సభ్యులు మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నీటి కొరత లేదు. శ్రీకాకుళంలో ఉన్నటువంటి వంశధార నుంచి పెన్నా వరకు గలగల పారినటువంటి అనేక నదులు ఉన్నాయి. ఈ నదుల్లో ప్రతి సంవత్సరం వేలాది క్యూసిక్లు సముద్రంలోకి వెళ్ళిపోతుంది. అంతెందుకు, మీ కళ్ళ ముందే పోలవరం నుంచి విపరీతంగా నీరు సముద్రంలోకి వెళ్ళిపోతుంది. ఈరోజు చంద్రబాబు నాయకత్వంలో 2014-19లో 52,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇరిగేషన్ ప్రాజెక్టులను ఒక స్థాయిలోకి తీసుకొచ్చారు. అందులో మీ జిల్లాకు అవసరమైనటువంటి పోలవరం ప్రాజెక్టు 74% పూర్తి చేశారు. దుర్మార్గుడు 5 సంవత్సరాల్లో ఆయన చెయ్యకపోయినా పర్వాలేదు, ఆ ప్రాజెక్టు ముంచేసి గోదావరిలో పడేసి ఇంకొక 20 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లాడు. మళ్ళీ మీ అభిమానంతో అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఒక శపథం తీసుకొని పోలవరం ప్రాజెక్టు రేపు వచ్చే సంవత్సరం జరుగుతున్నటువంటి గోదావరి పుష్కరాల కంటే ముందు పూర్తి చేసి జాతికి అంకితం చేయాలని కంకణము కట్టుకొని అహర్నిశలు పనిచేస్తున్న విషయాన్ని మీ అందరికీ సందర్భంగా తెలియజేస్తున్నాను. పోలవరం ప్రాజెక్టే పూర్తయితే కృష్ణా గోదావరి నదులు కలిస్తే, రేపు వంశధార గోదావరి కలిస్తే ఈ రాష్ట్రంలో నీటికి ఇబ్బంది ఉండదు. కానీ ఇంకొక సమస్య వస్తుంది. నీరుందని చెప్పి పంటలు విపరీతంగా పండిస్తాం, హార్టికల్చర్ విపరీతంగా వస్తాయి. అయితే ఆ పంటలు కూడా డిమాండ్ ఆధారితంగా ఉండాలి. ఏది ఎంత అవసరం ఉందో అంతే పండించాలి. ఒక ఉదాహరణ, గత సంవత్సరం మిర్చి బాగా పండించారు, కొంతమంది పొగాకు పండించారు, కొంతమంది పత్తి పండించారు. పూర్తిగా సహకరిస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు వ్యవసాయానికి పంచరోత్తాల కార్యక్రమం తీసుకున్నాం. ఒకటి సాగునీరు. ఇప్పుడే చాలా మంది రైతులు మాట్లాడారు. తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలు
నేను అమలాపురానికి ఇన్ఛార్జి మంత్రిగా ఉన్నాను. ఎప్పుడు ఆ జిల్లా వెళ్ళినా రైతులు, ప్రజాప్రతినిధులు ఒకటే మాట, మాకేది అవసరం లేదు. ఎప్పుడో మర్రి చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మా కాలువలు పూడికలు తీశారు, ఎప్పటి వరకు పూడికలు తీయలేదు. అందులో 5 సంవత్సరాలు మినిమం మెయింటెనెన్స్ కూడా చేయలేదు. మొత్తం ఇరిగేషన్ సిస్టమ్ అంతా నాశనం అయిపోయిందని చెప్పి ప్రతి ఒక్కరూ ఎక్కడికి వెళ్ళినా ఈ 2 జిల్లాల్లో అదే చెప్తున్నారు. దీని మీద ముఖ్యమంత్రి దృష్టిలో పెట్టాం. నేను, పితాని గారు, జిల్లా ఎమ్మెల్యేలు, ఇరిగేషన్ మంత్రి కూడా. ఇదేదో సంవత్సరానికి 2 కోట్లు, 3 కోట్లు, 5 కోట్ల రూపాయలు ఇస్తే ఈ సమస్యకు పరిష్కారం దొరకదు. అందుకే ముందు ఒక 17 కోట్ల రూపాయలు రిలీజ్ చేసి ఈ 2 ఉమ్మడి జిల్లాల్లో సమగ్రంగా ఒక ప్రణాళిక తయారు చేయమని, ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేయమని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాం. 1-2 మాసాల్లో ఈ 2 జిల్లాల్లో కాలువలన్నీ ఆధునీకరించడానికి ఎంత డబ్బు ఖర్చైనా మేమందరం ముఖ్యమంత్రి గారితో చెప్పి అవసరమైతే బ్యాంకు నుంచి తీసుకొచ్చైనా ఈ జిల్లాలో కాలువలన్నీ కూడా మళ్ళీ బాగు చేసి రైతుకి సకాలంలో ఇబ్బంది లేకుండా సాగునీరిచ్చే కార్యక్రమాన్ని మేము శ్రీకారం చుడతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మీరందరూ క్రాప్ డైవర్ట్ అవ్వండి, వేరే పంటలకు వెళ్ళండి అని చెప్పాం. అందరూ డైవర్ట్ అయి మొత్తం మొక్కజొన్న పండించారు. గత సంవత్సరం కంటే 200% విపరీతంగా మొక్కజొన్న పండించేశారు. దీనికి తోడు 30 క్వింటాలు రావాల్సింది 50 క్వింటాలు పండే బంపర్ క్రాప్ వచ్చింది. ధరలన్నీ పడిపోయాయి. అందుకే ఏ పంట ఎంత అవసరం, ఏ ప్రాంతంలో అవసరం, ఒక ప్రణాళిక వేసి ఏ ప్రాంతంలో ఏ పంట పండించాలి, ఏ వెరైటీ పండించాలని స్పష్టమైనటువంటి మార్గదర్శకాలు ఇచ్చి రేపు భవిష్యత్తులో ఈ సమస్య లేకుండా చేయడానికి ఒక ప్రయత్నం చేస్తున్నాం. దానికి మీరు సహకరించాలి. ఏదో నీరుందని విపరీతంగా పంటలు పండిపోయి దీనికి తోడు నేను ఊహించలేదు. ఎక్కడో ఇరాన్లో యుద్ధం జరిగింది, ఆ యుద్ధం ప్రభావం మన మీద పడింది. ఎవరైనా ఊహించావా ఇరాన్లో యుద్ధం వస్తుందని, మన దగ్గర నుంచి ఎక్స్పోర్ట్స్ అన్ని ఆగిపోతాయని, బాగా ధరలు వచ్చాయని సంతోషపడ్డాను ఈ సంవత్సరం. గత సంవత్సరం అరటి టన్ను 12,000 ఉండేది, ఈ సంవత్సరం 25,000 వచ్చింది. 80% పంటంతా వెళ్ళింది. చివరి 20% యుద్ధం వచ్చింది, ఎక్స్పోర్ట్ ఆగిపోయింది, ధరలు పడిపోయాయి. ఈ పరిస్థితుల్లో మనందరం కూడా జాగ్రత్తగా డిమాండ్ ఆధారిత పంటల మీద దృష్టి పెట్టి ముందుకెళ్లవలసినటువంటి అవసరం ఉంది. దానికి మేము పూర్తిగా బాధ్యత తీసుకొని రైతులకి ఎక్స్ప్లెయిన్ చేసి ఎడ్యుకేట్ చేస్తాం. మీరు కూడా సహకరిస్తే రేపు భవిష్యత్తులో రైతుకి మంచి జరగడానికి అవకాశం ఉందని చెప్పి తెలియజేస్తున్నాను. ఒకప్పుడు అందరం మనుషులమే చేసేవాళ్ళం. ఈ రోజు మనిషి పనితో లేదు, మొత్తం పరికరాలన్నీ వచ్చాయి. అయితే దుర్మార్గుడు 5 సంవత్సరాలు ఒక్క పరికరం అంటే ఒక్క పరికరం ఇవ్వలేదు. కోసుకోవడానికి కొడవలు ఇవ్వలేదు, కొడవలికి పిడి కూడా 5 సంవత్సరాలు ఒక్క పైసా ఇవ్వలేదు. మళ్ళీ మనం వచ్చాం, మెకనైజేషన్కి దృష్టి పెట్టాం, డ్రోన్స్ ఇస్తున్నాం. ఈ సంవత్సరం ట్రాక్టర్స్ కూడా ఇవ్వడానికి ముఖ్యమంత్రి గారు నిర్ణయించారు. మేము ఇచ్చిన ప్రతిదీ కూడా మీరు సద్వినియోగం చేసుకోవాలి. దీనికి మించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది. మీ అందరికీ తెలుసు, ఇప్పుడే నేను డ్రోన్స్ తో యూరియా లేకపోతే DAP ఎరువులు కొడుతున్నారు. మొత్తం ఎకరా ఉంటే ఎకరా అంతా కొడుతున్నారు. మన ముఖ్యమంత్రి ఆలోచన అది కాదు. ఎకరా భూమిలో ఎంత ప్లేస్ లో డిసీజ్ వచ్చిందో ఆ డిసీజ్ ఐడెంటిఫై చేసి ఆ ప్రాంతానికే ఎరువులు కొట్టే విధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి, మనం టెక్నాలజీ ఉపయోగించి వ్యవసాయం చేస్తే మనకి రేపు భవిష్యత్తులో మంచి జరుగుతుందని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈ రోజు మనం నీటి భద్రత ఇవ్వాలి, డిమాండ్ ఆధారిత పంటలు పండించాలి. అదేవిధంగా ఈ రోజు వ్యవసాయానికి అగ్రిటెక్ టెక్నాలజీ ఉపయోగించాలి. 4వది ఫుడ్ ప్రాసెసింగ్. అది ఉంటే మనకి సమస్యలు రావు. టమాటా చూశారు, విపరీతంగా పండించేశారు.
అదే టమాటాకి ఫుడ్ ప్రాసెసింగ్ ఉంటే ఆ టమాటాని జ్యూస్ చేసి మనం నిల్వ చేసుకుంటే ఇతర దేశాలకి ఇతర రాష్ట్రాలకి ఎప్పుడు కావాలంటే అప్పుడు పంపించవచ్చు. అందుకే ముఖ్యమంత్రి గారు ఫుడ్ ప్రాసెసింగ్ మీద విపరీతంగా దృష్టి పెట్టి ఈరోజు సహకరిస్తున్నారు. ఇక 5వది ప్రభుత్వ సహాయం. మంత్రి గారు వినండి, మాట్లాడండి అని చెప్తున్నారు. 5 సంవత్సరాల్లో ఈ 2 జిల్లాలనే తీసుకుందాం. ఈ 2 జిల్లాల్లో ఎక్కడైనా సరే ఒక్క కాలువలో ఒక తట్టిడి మట్టి తీసినటువంటి దాఖలాలుంటే మీరెవరైనా చెప్తే దానికి నేను అంగీకరిస్తాను. 5 సంవత్సరాలు ఇరిగేషన్ వ్యవస్థని పూర్తిగా బస్టపెట్టించారు. దీనివల్ల అనేక సమస్యలు వస్తున్నాయి. అధికంగా వర్షాలు పడితే కాలువల్లో నీరు వెళ్ళడం లేదు. మనకి పంట చివరి దశకు వచ్చి చేతికొచ్చినటువంటి సమయంలో పంటంతా ముంపిడై రైతుకి తీవ్రమైనటువంటి నష్టం జరుగుతుంది. అదేవిధంగా వ్యవసాయం అంటే ప్రతి విషయంలో ప్రతి అడుగులో రైతుకి సలహాలు సూచనలు ఇవ్వాలి, ప్రభుత్వం నుంచి ప్రోత్సాహకాలు ఇవ్వాలి. 5 సంవత్సరాలు సంవత్సరానికి 7,500 రూపాయలు ఇచ్చినటువంటి డబ్బు తప్ప 5 సంవత్సరాల్లో రైతుకి ఒక్కటంటే ఒక్కటి చేసినటువంటి దాఖలాలు లేవు. అందుకే ఈ రాష్ట్రంలో వ్యవసాయం చేయాలన్నా రైతు ఇంట్రెస్ట్ చూపడం లేదు. వ్యవసాయాన్ని చాలా సంవత్సరాలు హాలిడేస్ కూడా ప్రకటించినటువంటి సందర్భాల్ని మనం ఈ రాష్ట్రంలో చూశామని చెప్పి తెలియజేస్తున్నాను. మీ అందరి అభిమానంతో అధికారంలోకి వచ్చాం. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు స్వీకరించారు. కానీ చాలా బాధ, ఆవేదన కలిగింది. 5 సంవత్సరాలు మొత్తం వ్యవస్థలన్నీ చిన్నాభిన్నం చేశారు. ఈ రాష్ట్రాన్ని ఆర్థికంగా కోలుకోలేనటువంటి దెబ్బతీశారు. ఈ రోజు ప్రతి వైసీపీ నాయకుడు మాట్లాడుతున్నాడు, చంద్రబాబు నాయుడు గారు అప్పులు చేసేస్తున్నారని. దీనికి ఆద్యులు మీరు. ఈ రోజు ఈ రాష్ట్రంలో